మేషరాశి వారికి 19, 20, 21, 22 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అలానే కాకుండా అదృష్టం తలుపు తట్టబోతుంది. మీకు ఎనలేని సంపద మీ సొంతం కాబోతుంది. కాబట్టి ఏంటంటేనండి, మేషరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏంటంటే కనుక మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికండి అంటే మంచి మనసును కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు. అలానే కాకుండా వీరి గుణగణాలు మనం చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి. హెల్పింగ్ నేచర్ అంటే కనుక ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరేంటంటే కనుక ఎంత మంచివారో అంత చెడివారండి. వీరు ఏదైనా సరేనండి ఒక్క మాట అంటే ఒక్కొక్కసారి వీరు పడరు. అలానే కాకుండా వీరికి పౌరుషం అధికంగా ఉంటుంది. కొంచెం ఏంటంటే ఎక్కువగా మానం చేస్తూ ఉంటారనమాట. వాటి వల్ల ఏంటంటే వీరికి చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మేషరాశి వారు అంటే వీళ్ళ మనసు మృదువుగా ఉంటుంది. చాలా సాఫ్ట్ వ్యక్తులండి. మేషరాశి వారు ఏంటంటే కనుక మేక వలె ఉండును అని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట. ముఖ్యంగా ఈ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక మేషరాశి అండి చాలా మంచి అంటే స్వభావాన్ని కలిగి ఉంటుంది. చాలా చూడ చక్కగా ఉంటారు. చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ ఉంటుంది. కానీ మన అనుకున్న వాళ్ళే వీరిని దారుణంగా మోసం చేస్తూ ఉంటారు. మన వాళ్ళే కదా అని హెల్ప్ చేస్తూ ఉంటారండి. సాయం చేస్తారు. వీరికి తోచిన సాయం చేసినప్పటికీ కూడా వీరిని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక వీరి వెనకాల కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. మేషరాశి వారికి అధికంగా నరదిష్టి ఉంటుంది. వీరి ఎదుగుదలని ఆపాలని ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారి వల్ల కాదని చెప్పొచ్చు. వీరు లైఫ్లో ఉన్నత శిఖరాలకు అంటే ఎదగాలి, చక్కగా చేరుకోవాలి, అందరిలాగా మేము కూడా డబ్బుండే వాళ్ళలాగా బ్రతకాలి, కోటీశ్వరులాగా అవ్వాలి అనుకుంటారు. కానీ బాగా కష్టపడుతూ ఉంటారండి. కష్టపడే తత్వం ఏంటంటే కనుక మేషరాశిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా కష్టపడితేనే వీరికి అంటే ధనం వీరి చేతికి అందుతుందని చెప్పొచ్చు. మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా మంచి మనసు ఉంటుంది. చాలా మంచి మనసుని కలిగిన అంటే వ్యక్తులండి ఒక రకంగా. ఈ మేషరాశి వారికి ఏంటంటే కనుక ఎప్పుడు భగవంతుడు కష్టాలు ఇస్తూనే ఉంటారు. ఒకసారి తప్పితే ఒకసారి అనారోగ్య సమస్యలతో, ఒకసారి ఏంటంటే కనుక తల్లిదండ్రుల పరంగా అటు అంటే ఇబ్బందులు ఇలా ఎదుర్కొంటూ ఉంటారు. లైఫ్లో ఒకటి పోగానే ఒకటి వచ్చి పడుతూ ఉంటుందన్నమాట. మేషరాశి వాళ్ళు ఇలా సఫర్ అవుతూ ఉంటారండి. మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళకు ఏంటంటే కనుక 19వ తేదీన అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. వీళ్ళకి ఏంటంటే కొంచెం సంతోషకరమైన వాతావరణం ఉంటుందన్నమాట. సమయానికి డబ్బు అందటం, అనారోగ్యం తొలగిపోవటం, ఆరోగ్య ప్రాప్తి కలగటం, ధనంతో వీరేంటంటే కనుక కొంచెం సంతోషంగా ఉండటం, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయటం, అలానే కాకుండా ఏంటంటే కనుక సకాలంలో వీరికి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సకాలంలో ఏంటంటే కనుకనండి కొంచెం బలం, అలానే కాకుండా వీరికి మంచి పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా పెరగటం ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పొచ్చు. 19వ తేదీన వీరికి అనుకూలించే సమయం అండి, అనుకూలించే రోజు అనమాట. హ్యాపీనెస్ అనేది అధికంగా ఉంటుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి పనిని కూడా ఏంటంటే కనుక మొదలు పెట్టిన తర్వాత వాటిని ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు. ఆ పనులు పూర్తి కాకపోయినా ఇతరుల సహకారాలతో ఆ పని అంటే పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ మీకు అంటే ప్రయాణాలు చేస్తారు. చిన్న ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రయాణాల వల్ల కూడా ఏంటంటే మంచి జరుగుతుంది. బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ, లేదంటే కనుక తెలిసిన అంటే వ్యక్తుల ఇంటికి వెళ్ళటం కానీ, లేదంటే ఏదైనా అంటే ఇలా పుణ్యక్షేత్ర అంటే తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ, దైవారాధన చేయటం కానీ, అంటే దేవుణ్ణి దర్శించుకోవటం కానీ, బంధువుల ఇంటితో పాటు ఏంటంటే కనుక చిన్న ఫంక్షన్స్లో పాల్గొనటం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. విద్యార్థుల పరంగా బాగుంటుంది 19వ తారీఖు. అలానే కాకుండా ప్రేమికుల పరంగా మంచి సమయం అని చెప్పొచ్చు. ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్యం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే మీకండి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుక మీకు మీ నుంచే అంటే మీ బంధువర్గం నుంచి కొంచెం నెగిటివిటీ అనేది రాబోతుందండి. ఎలా అంటే కనుక మీపై లేనిపోని మాటలు అంటే పుకార్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. అవి ఎలా వస్తాయంటే కనుక మీ ఫ్రెండ్స్ ద్వారానే ఆ మాటలు అక్కడికి బయటికి వెళ్తాయి. ఆ మాటల వల్ల మీకు ఏంటంటే కనుక ఇక్కడ కొంచెం ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదొక్కటి చూసుకోండి. అందుకే గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ మీ యొక్క విషయాలను ఎవరికీ చెప్పకండి. మీ యొక్క ఫ్యామిలీకి తప్ప మీరు మన పర్సనల్ ఏంటంటే కనుక ఎవరితో షేర్ చేసుకోకూడదు. ముఖ్యంగా మేషరాశి వారు చేసుకుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఏంటంటే బట్టబయలు అవుతాయి. అవి బయటపడతాయి. మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, చాలామంది కూడా మీ ముందు తీయగా మాట్లాడతారు. మీ వెనక తీసే గోతులన్నీ కూడా తీస్తూ ఉంటారు. కాబట్టి ఇదొక్కటి చూసుకోండి, జాగ్రత్త వహించండి. ఈరోజు అయితే పిల్లల పరంగా, భార్యాభర్తల పరంగా, విద్యార్థుల పరంగా, అన్నిటి రంగాల పరంగా బాగానే ఉంటుంది. బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. మేషరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కనుక పేరెంట్స్ పరంగా ఏంటంటే కనుక కొంచెం
చిన్నపాటి ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఇంకా అలానే కాకుండా బాగా అంటే రాణించగలుగుతారు. ఉద్యోగాల పరంగా, వృత్తుల పరంగా లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా బాగుంటుందండి, అనుకూలంగా ఉంటుంది. 19వ తేదీ 20వ తేదీ ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 20వ తేదీ ఉదయం నుంచి అంటే మనం మొదలుకొని లేచినప్పటి నుంచి 12 గంటల వరకు కూడా కొంచెం గజిబిజిగా ఉంటుందండి. ఏ పని చేయాలి, ఏం చేయను, ఎక్కడ మొదలు పెట్టను అన్నట్టుగా ఉంటుంది. ఇది అందరికీ జరగదు, కొద్దిపాటి మందికి జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మేషరాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేసే అలవాటు ఉంటుంది. తిండి తిప్పలు మానేసి పని చేస్తూ ఉంటారు. పని కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు. అలానే కాకుండా మేషరాశి వారికి ఏంటంటే కనుక నుండి చాలా వరకు కూడా కొన్నిసార్లు ఏంటంటే కనుక పైకి లేస్తూ ఉంటారు, మళ్ళీ కింద పడతారు. కింద పడ్డప్పుడు కూడా ఏంటంటే కనుక ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఉంటారు, మళ్ళీ పైకి లేవాలన్నట్టుగా ఉంటారు. నా వ్యక్తులని వీరు ఏంటంటే కనుక చాలా సాయం చేస్తారండి. నా వ్యక్తులని ఏంటంటే ప్రాణం కంటే కూడా తెగించి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో సహాయం చేస్తారు. కానీ ఆ వ్యక్తుల అవసరాలు తీరిన తర్వాత వీరిని దూరం పెట్టి చాలా బాధ పెడుతూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తులతో మీరు ఏంటంటే ఎంత దూరం ఉంటే అంత మంచిది. 12 గంటల వరకు కూడా అండి కొంచెం గజిబిజిగా ఉంటుంది. అలానే కాకుండా కొంచెం స్లోగా పనులు చేస్తారు, పనుల్లో స్లోగా ఉంటుంది. అలానే ఏంటంటే కనుక తెలియకుండా కొంచెం ఏంటంటే డల్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కొంచెం మీకు అంటే శరీరం సహకరించకపోవచ్చు అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే కనుక అమ్మ నాన్నకు అనారోగ్యం అని చెప్పాం కదా, దానివల్ల మీరు కొంచెం టెన్షన్, అలానే కాకుండా కొంచెం ప్రెషర్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు ఏంటంటే కనుక 12 గంటల తర్వాత అండి విలువైన ఒక వస్తువును కొనే అవకాశం అయితే ఉంటుంది. విలువైన వస్తువు అంటే కనుక అది ఇంటికి సంబంధించింది కావచ్చు, లేదంటే మీ పర్సనల్కి సంబంధించిన వస్తువు కావచ్చు. కొనే అవకాశం అయితే 20వ తేదీన కనిపిస్తుంది. 20వ తేదీన ఏంటంటే కనుక మంచి వస్తువు కొంటారు, అది మీకు అంటే ఫ్యూచర్లో కూడా పనిచేస్తుంది. ఆ వస్తువు వల్ల మీకు లాభదాయకంగానే ఉంటుంది. అది ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నారు, అది కొనే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వస్తువు, వాహనము ఏదైనా కావచ్చండి, అదేంటంటే కనుక లాభదాయకంగా మీకు అంటే కలిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క జీవితంలో ఆ వస్తువు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ భార్యాభర్తల పరంగా బాగానే ఉంటుంది, కానీ అమ్మ నాన్న పరంగా కొంచెం అనారోగ్యం అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అదొకటి చూసుకోండి. సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. అలానే కాకుండా పనులు ఎక్కువగా చేయటం వల్ల మీకేంటంటే ఇబ్బంది కలుగుతుందండి. అందుకే ఏ రోజు పని ఆ రోజు చేసుకోండి. పని కోసమే పుట్టామా అన్నట్టుగా ఎక్కువగా అంటే కష్టపడిపోతూ ఉంటారు. అలా కష్టపడిపోయి ఏంటంటే కనుక మీకే అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట, గ్రహస్థితుల ప్రకారం మనం చూసుకున్నట్టయితే. కాబట్టి అదొకటి చూసుకోండి. ఇది అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దానం చేయండి, ఇంకా మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత 21వ తేదీ 21వ తేదీ కూడా మీకు బాగుంటుందండి, అనుకూలిస్తుంది. సమయానికి ఏంటంటే కనుక డబ్బు మీ చేతికి అందుతుంది. మీరు అంటే పెట్టుబడులు పెట్టాలనుకున్న దగ్గర కూడా లాభదాయకంగా ఉంటుంది. చిన్న బిజినెస్లు బాగా రాణించగలుగుతారు. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక పరిచయాలు, కొత్త స్నేహితులు కలిసే అవకాశం ఉంటుంది. అంటే స్నేహాలు ఏర్పడతాయి. స్నేహాల వల్ల లాభదాయకంగా ఉంటుంది. స్నేహంలో బాగా రాణించగలుగుతారు. అంటే ఆ స్నేహితుల వల్ల ఏంటంటే కనుక లాభమే ఉంటుంది, కానీ నష్టం ఉండదు. అలానే ఆ స్నేహితులు మిమ్మల్ని ఏం మోసం చేయరు. అంటే పాత స్నేహితులు నన్ను మోసం చేశారు కదా, వీరు కూడా మళ్ళీ నన్ను మోసం చేస్తారేమన్నట్టుగా అసలు భయపడకండి, బాగుంటుంది. 21వ తేదీ అనుకూలిస్తుంది. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. మీ యొక్క స్థితిగతి బాగుంటుంది. గ్రహస్థితుల మార్పుల వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. చక్కగా ఏంటంటే కనుక భగవంతుడి యొక్క ఆశీస్సులు కలగబోతున్నాయి. అలానే కాకుండా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. లాభదాయకంగా ఉంటుంది. మీరేంటంటే కనుక సమయానికి డబ్బు అందటం వల్ల మీరు చేయాలనుకున్న వ్యాపారాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఇంటి పరంగా బాగుంటుంది, విద్యార్థుల పరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా ఇలా మనం చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల వారికి బాగుంటుంది. కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై చెయ్యి అవుతుంది. రావలసిన బకాయిలు కావచ్చు, ఆస్తుల పరంగా కావచ్చు, అవేంటంటే కనుక చేతికి అందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే మీకు పర్ఫెక్ట్గానే ఉంటుందండి. మధ్య మధ్యలో అమ్మ నాన్న కొంచెం అనారోగ్యం రావటం, మీకు కొంచెం తెలియకుండా ఇబ్బంది కలగటం, అక్కడక్కడ ఏంటంటే కనుక ధన నష్టం కూడా జరగటం, ఎక్కువగా వృధా ఖర్చులు అవ్వటం, ఇలాంటివి ఉన్నాయండి. లేవని కాదు, ఇలాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 22వ తేదీ ఉదయం నుంచి మొదలుకొని 4 గంటల వరకు కూడా అండి పని చేస్తూనే ఉంటారు. పని భారం మీద పడుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పని తగ్గదు, ఈరోజు పని పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎలాగైనా సరే సకాలంలో ఈ పనులు చేయాలి, ఈ పనిని కంప్లీట్ చేయాలి అన్నట్టుగా సంకల్పంతో పనులు చేస్తూ ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉంటుంది. అలానే అన్ని రంగాల వారికి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అయితే బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఏంటంటే కనుక వ్యాపారం బాగా సాగుతుంది. మంచి అంటే లాభమే ఉంటుందన్నమాట, నష్టం ఉండదు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే భార్యాభర్తల పరంగా చిన్న విభేదాలు వస్తాయి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. అలానే ఏంటంటే కనుక మీకు ఇబ్బంది అనేది ఏం కనిపించడం లేదండి. కొంచెం ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీరు అంటే ఏదైనా
ఒక వస్తువుని కొంటారు కదా, ఆ వస్తువు వల్ల ఏంటంటే కనుక మీరు కొంచెము అంటే ఆనందంగా ఉండగలుగుతారు. అండ్ ఇక్కడ మీకు లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను చూసుకోండి. మీ గ్రహాల అంటే ప్రకారం కావచ్చు, గ్రహరీత్యా ప్రకారం కావచ్చు, గ్రహాల్లో మార్పుల చేర్పుల వల్ల ఏంటంటే గనక మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 100కు మీకు ఒక 80% మంచి జరుగుతుందండి. ఒక 20% ఏంటంటే మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దైవ దర్శనం చేయటం, మీ ఇష్టదైవాన్ని ఆరాధించటం, దానం చేయటం, ధర్మం చేయటం వల్ల మీ సంపాదన పెరుగుతుంది. ఇంకా మీకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా మీరు దూసుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి.